లోకానికే అధిపతి, లక్ష్మీదేవి హృదయంలో నివసించే శ్రీమహావిష్ణువు. అటువంటి స్వామికి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అదీ ఒక యక్షుడి దగ్గర. సాక్షాత్తు బ్రహ్మదేవుడు, శివుడు సాక్షులుగా ఉండి రాయించిన ఆ అప్పు పత్రంలో ఏముంది? కలియుగం అంతమయ్యే వరకు స్వామివారు ఆ వడ్డీని కడుతూనే ఉండాలా? తిరుమల శ్రీవారి కళ్యాణం వెనుక ఉన్న ఆ అద్భుత రహస్యం ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ గౌరీ. భాగ్య బాలాజీ క్రియేషన్స్ కి సాదర స్వాగతం. ఈరోజు మనం కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి వివాహం మరియు కుబేరుడి వద్ద స్వామివారు తీసుకున్న అప్పు గురించిన ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. కథాభాగం: శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. కాని ఆ రాజవంశ మర్యాదలకు తగ్గట్లుగా అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించడానికి స్వామివారి వద్ద ధనం ఉండదు. అప్పుడు బ్రహ్మదేవుడి సూచన మేరకు ధనాధిపతి అయిన కుబేరుడిని శ్రీనివాసుడు ఆశ్రయిస్తాడు. లోక కళ్యాణం కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద 1 కోటి గడ్యముల బంగారు నాణేలు అప్పు తీసుకుంటాడు. ఈ అప్పుకు బ్రహ్మదేవుడు, పరమశివుడు సాక్షులుగా నిలుస్తారు. కలియుగం ముగిసే వరకు ఈ అప్పుకు వడ్డీని చెల్లిస్తూనే ఉంటానని స్వామివారు మాట ఇస్తారు. అందుకే ఇప్పటికీ మనం తిరుమలలో ఇచ్చే కానుకలు, హుండీ ఆదాయం అంతా స్వామివారి అప్పు తీర్చడానికే వెళ్తుందని భక్తుల నమ్మకం. భగవంతుడు మనకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ముగింపు సందేశం: తిరుమల యాత్ర అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు, స్వామివారికి మన వంతుగా అప్పు తీర్చడంలో తోడ్పడటం కూడా. ఆ వెంకటేశ్వరుడి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.